వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. దిస్ ఇస్ కార్తిక్. పోస్టల్ బ్యాలెట్ పై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. పోస్టల్ బ్యాలెట్ పై ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారిక సీల్ హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్ తో పోస్టల్ బ్యాలెట్ ను ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైఎస్ఆర్సీపీ. పోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్ వేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ నిబంధనలే కొనసాగించాలని కోరింది. కేవలం ఏపీలోనే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడాన్ని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని న్యాయస్థానాన్ని కోరింది వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్. ఈ నెల 4న కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైఎస్ఆర్సీపీ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పలు సూచనలు ఇచ్చారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు సజ్జల. కూటమి పార్టీల నేతలు కౌంటింగ్ సందర్భంగా తెరలేపే కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. నిబంధనల ప్రకారం వైఎస్ఆర్సీపీకి రావాల్సిన ప్రతి ఓటు వచ్చేలా చూడాలన్న ఆయన కౌంటింగ్ ఏజెంట్లంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు అనే వాళ్లకు ఈక్వల్ ఇంపార్టెన్స్, ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఫలితాలు అనేవి కరెక్ట్గా బయటకు వస్తాయి. ఇది దాని స్పిరిట్. ఏదైతే ప్రజాస్వామ్యంలో మనం ఎక్స్పెక్ట్ చేసేది రిజల్ట్ అనేది జెన్యూన్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి. ప్రజలు ఏమి ఓటు ఇచ్చారో, ఎవరికి బ్లెస్సింగ్స్ ఇచ్చారో అవే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పోటీ ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, అందులోనూ మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఏ రకమైన దీనికైనా పోయి ఎలాంటి కుట్రలకైనా పాల్పడి వాళ్ళ దీనికి తగినట్టు మలుచుకోవడానికి వ్యవస్థల్లో కూడా చొరబడి చేసే అలవాటున్న ప్రత్యర్థులు మనం ఇక్కడ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం కూడా కొంచెం ఇదిగా ఉన్నందువల్ల మనం మోర్ అలర్ట్గా ఉండాలని చెప్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన పని లేదన్నారు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. ప్రజలు ఎవరిని గెలిపించాలో పోలింగ్ సమయంలోనే నిర్ణయించుకున్నారని తెలిపారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో పరిస్థితులు వేరు, మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు వేరు. మనకి ప్రజలపై అపారమైన నమ్మకం ఉంది. ప్రజలు ఏ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందో అని ప్రజలు భావిస్తున్నారు. తప్పకుండా ఆ ప్రభుత్వానికి ఓటు వేశారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు. అనదర్ 36 అవర్స్ మనం వెయిట్ చేస్తే యాక్చువల్ పోల్ రిజల్టే వస్తుంది. తప్పకుండా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారని, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు మేళ్ల వల్ల మళ్ళా మేము అధికారంలో వచ్చే విధంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము భావిస్తున్నాం. రెండోసారి జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని రోజా స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టారని వెల్లడించారు. మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మహిళలు, వృద్ధులు రాత్రి వరకు క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారని గుర్తు చేశారు. ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మహిళలు, ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల కోసం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రం విడిపోయి నష్టాల్లో, కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి అని చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందించారు. కాబట్టి ఈరోజు మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా కేంద్రం ఇప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.
32,665 కోట్ల రీసోర్స్ ఫండ్ గ్యాప్ ఉందని అంచనా వేస్తే అందులో ఇప్పటి వరకు కేవలం 5,061 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రాగానే 32,625 కోట్లు 32,625 కోట్లు రిసోర్స్ గ్యాప్ ఉందని ఒక మొత్తం అన్ని రాసి ఎలా వచ్చిందో గ్యాప్, తెలంగాణ విడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోవటం వల్ల మనకు ఆ గ్యాప్ ఎలా వచ్చిందో క్లియర్గా లెక్కలేసి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ పంపించారు. పంపిస్తే ఇప్పటి వరకు ఆ డబ్బులు ఫస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన డబ్బుల్లో మనకు ఇప్పటి వరకు అందింది 5,617 కోట్లు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ఏపీ ప్రభుత్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి దర్శించుకున్నారు. సీఎస్ కు దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనాన్ని అందజేశారు. దర్శనానంతరం సీఎస్ జవహర్ రెడ్డికి దుర్గగుడి ఈవో అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉదయం గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ జాతీయ గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సాయంత్రం ఆవిర్భావ ముగింపు వేడుకలు ట్యాంక్ బండ్ పై వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ లో ఏర్పాటు చేసిన కార్నివాల్ తో పాటు స్టేజ్ షో అందరినీ ఆకట్టుకుంది. తాము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 7 లక్షల కోట్ల అప్పులపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ అన్నది కాంగ్రెస్ పేటెంట్ పథకం అని, వైఎస్ఆర్ తెచ్చిన ఆరోగ్యశ్రీకి మళ్లీ పునర్జీవనం పోస్తామని అన్నారు సీఎం రేవంత్. ఆరోగ్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకు ఆరోగ్యాన్ని, కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ఆనాడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 5 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు ఉచిత వైద్యాన్ని అందించడానికి 10 లక్షల రూపాయలకు పెంచి డిసెంబర్ 9 నుంచి అమలు చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈనాడు మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. తెలంగాణ భవన్లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారని చెప్పారు కేసీఆర్. అసాధ్యం అన్న తెలంగాణను సుసాధ్యం చేశామన్నారు ఆయన. అనేక పర్యాయాలు రాజీనామా చేస్తాం. జయాలు వచ్చినాయి, అపజయాలు వచ్చినాయి. జయం వచ్చినాడు పొంగిపోలేదు, అపజయం వస్తే కుంగిపోలేదు. సరే, దాన్ని మలుచుకుంటూ పోయినాం. చివరికి చాలా 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 ప్రయాసపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకొని రాష్ట్రం అపాయింటెడ్ డే వచ్చిన రోజే ఈ రోజు, ఈ జూన్ 2. ఇట్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, 10 సంవత్సరాలు నిండుతాయి, దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతారు. ఎవడు కూడా అన్నాడు, కళ కూడా లేదు కనీసం. దేర్ వాజ్ నో డ్రీమ్ ఈవెన్. అంతకుముందు తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా ప్రారంభించారు కేటీఆర్. జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న చరిత్ర గురించి రేవంత్ కు తెలియదంటూ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఒక జాక్పాట్ ముఖ్యమంత్రి అని, కేసీఆర్ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత రేవంత్ కు లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాలుగా పోరాటం చేసి వేలాదిగా ప్రాణత్యాగాలు చేసిన అమరులకు ముందుగా మా అందరి తరపున శిరస్సు వంచి వారికి పాదాభివందనం, వారికి ఉద్యమాభివందనం. ముఖ్యమంత్రి ఎంత తెలివి తక్కువ, ఎంత పరిణితి లేని ముఖ్యమంత్రి అంటే దశాబ్ది వేడుకలను కూడా ఒక్కరోజుకే పరిమితం చేసిన మూర్ఖుడికి తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న త్యాగాల గురించి కానీ, తెలంగాణ అని కనీసం ఈరోజు పొద్దున పోస్టులో కూడా జై తెలంగాణ అని ఒక మాట పలకలేని ఒక మూర్ఖుడికి తెలంగాణ ఉద్యమం గురించి కానీ, తెలంగాణ అవతరణ గురించి కానీ, కేసీఆర్ గురించి కానీ మాట్లాడే అర్హత కూడా లేదు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర, సుష్మా స్వరాజ్ కృషిని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఉద్యమకారులు, కళాకారులను విస్మరించిందని లక్ష్మణ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారన్నారు. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆ హామీలను గాలి కొదిలేసిందన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తూ ఖర్చుకోమని చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి. నువ్వు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి. గ్యారంటీలు కానివ్వండి, ఉచితాలు కానివ్వండి, లేదా ఉద్యమకారులకు లేదా కవులకు, కళాకారులకు ఏ రకంగా న్యాయం చేయకపోయినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తు నీకు ప్రశ్నార్థకంగా మారబోతుందని చెప్పి, నీ 5 సంవత్సరాల కాలము అది ఆషామాషిగా ఉండదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారన్నారు. ప్రభాకర్ రావును కలిసేందుకే హరీష్ రావు అమెరికాకు వెళ్లారని ఆరోపించారు. ఇప్పట్లో తెలంగాణకు రావద్దని ప్రభాకర్ రావుకు చెప్పారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. హరీష్ రావుని అమెరికాకు పంపించిండు. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చిండు? వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున 7:30 AM నిన్న హైదరాబాద్లో దిగిండు. చికాగో పక్కకు అక్కడనో కొలరాడో చికాగో అక్కడికంటే తిరుగుతున్న దొంగ, టెలిఫోన్ దొంగ, ఎవరు మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్. ఆయన దగ్గర పోయి మాట్లాడి, నువ్వు ఇప్పటింతలా రాకు, రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రాసి మేము 4 రోజులు అయింది మేము రాసి. ఆయన వచ్చిందంటే ఎమ్మడే చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఈయన కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉంటాడో ఏమో నాకు తెలియదు. హరీష్ తాను అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిశానంటూ మంత్రి కోమటిరెడ్డి చేసిన ఆరోపణలను హరీష్ రావు ఖండించారు. కోమటిరెడ్డికి మతి భ్రమించిందన్నారు. కోమటిరెడ్డి డాక్టర్లకు చూపించుకోవాలని హరీష్ రావు సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. తాను అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిసినట్లుగా రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయటానికి సిద్ధమని సవాల్ విసిరారు. రుజువు చేయలేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై 109 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఎమ్మెల్సీ పోరులో చివరకు విజయం బీఆర్ఎస్ ను వరించింది. తెలంగాణ ఆవిర్భావం రోజు తమ పార్టీ అభ్యర్థి గెలవడం ఆనందంగా ఉందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. సొంత జిల్లా పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్కు ఈ ఫలితం చంపపెట్టు అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలని హితవు పలికారు. అయితే కాంగ్రెస్ నైతికంగా విజయం సాధించిందన్నారు మంత్రి జూపల్లి. 2018 ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, కేసీఆర్ లాగా తాము చేయలేదన్నారు మంత్రి జూపల్లి. ఇదే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దామోదర్ రెడ్డి గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేస్తే స్పష్టమైన మెజార్టీ ఉంది కాబట్టి మేము పోటీ కూడా చేయమని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోటీ కూడా చేయలే. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ ఎన్నిక వస్తే మరి గతంలో తాను మెజార్టీ లేకున్నా గోల్మాల్ చేసి ఎమ్మెల్సీగా గెలిచిన అనుభవాన్ని ఇవాళ ముఖ్యమంత్రిగా నేను అమలు చేయలేనా అనుకున్నాడేమో. అతి విశ్వాసం కొద్దీ నైతికత లేకున్నా కాంగ్రెస్ పార్టీ పోటీకి పెట్టింది, పెట్టకూడదు. సంఖ్య లేదు వాళ్ళకు. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటువంటిది ఇది. స్పష్టంగా బీఆర్ఎస్ వాళ్ళ మెజార్టీ క్లియర్గా ఉందని తెలిసి కూడా ఎన్నికకు పెట్టడమే కాదు, సుమారు 200 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినారు. సరే, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. కానీ వాళ్ళకు ఓటర్లు అనేటువంటి వాళ్ళు తమ పార్టీ వాళ్ళంతమంది లేనప్పుడు పోటీకి పెట్టడమే అనైతికత. అటువంటి అనైతికతను ఇవాళ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిర్ద్వందంగా ఖండించినారు, తిరస్కరించినారు. ఈ ప్రభుత్వానికి రూల్స్ అని తర్వాత కానీ 48 గంటలు ఎవరికి రోజు దగ్గర తెలుస్తుంది కదా. ఇది 48 గంటలే కదా. కనీసం ఈ 45 గంటలు హ్యాపీ ఉండేటువంటి ఈ 45 గంటలు ఆ డబ్బాలు తెచ్చి పార్లమెంట్ ఎలక్షన్ చదువు ఈ 48 గంటలు లెట్ బి హ్యాపీ. శాసనసభ ఎన్నికల నుంచి ఆరంభమైంది బీఆర్ఎస్ పార్టీ పతనం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత భూస్థాపితం కాకపోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఇక నుంచి వచ్చేటువంటి ఎన్నికలు కూడా 100% ఎన్నిక ఏదైనా అది పార్లమెంట్ అయినా అది స్థానిక సంస్థ ఎన్నికైనా ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీ విజయ కృతికి మోగించబోతా ఉంది.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మాది నైతిక విజయం అని నేను హైదరాబాద్లో హోటళ్లు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. లగ్డికపూల్ న్యూ ఫిష్ ల్యాండ్ హోటల్లో నిర్వహించిన తనిఖీల్లో కిచెన్ చూసిన అధికారులు విస్తుపోయారు. అక్కడ పూర్తిగా ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. అటు హైడ్రేట్ ది బార్లో నిర్వహించిన తనిఖీల్లో కాలం చెల్లిన పదార్థాలు వాడుతున్నట్లుగా గుర్తించారు. దీంతో వాటిని సీజ్ చేసి నోటీసులు అందించారు. అటు లకడీ కపూల్ హోటల్ అశోకాలో ఎక్స్పైర్ అయిన వస్తువులతో పాటు బోన్లెస్ చికెన్లో బ్లాక్ బీటల్ సోకింది. ఇక మాంసం నిల్వ చేసే ప్రాంతాన్ని పూర్తిగా బొద్దింకలు ముట్టడించాయి. నేషనల్ అప్డేట్స్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైల్లో లొంగిపోయారు. ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తిహార్ జైల్లో ఆయన లొంగిపోయారు. అంతకుముందు రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ స్మారకం, కర్ణాటక ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని కేజ్రీవాల్ సందర్శించారు. అయితే కేజ్రీవాల్ కు ఈ నెల 5 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది ఢిల్లీ కోర్టు. మహిళలపై లైంగిక దౌర్జన్యాల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ సహకరించడం లేదంటూ సిట్ అధికారులు తెలిపారు. విచారణ సమయంలో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. ఫోన్ పోయింది, నాకు సంబంధం లేదు, ఇది రాజకీయ కుట్ర అంటూ ప్రశ్నలకు సమాధానాలు దాటివేస్తున్నారని చెప్పారు. వీడియోలో ఉన్నది కూడా తాను కాదని, కానీ ఆ మహిళలంతా తనకు పరిచయమే అని రేవణ్ణ సమాధానం ఇచ్చినట్లుగా తెలిపారు. ఇక రేవణ్ణ పోయిందని చెప్తున్న ఫోన్ను పట్టుకునేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు సిట్ అధికారులు. వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. టోల్ ఛార్జీలు పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. నిజానికి ఏప్రిల్ 1న ఛార్జీలు పెరగాల్సి ఉండగా ఎన్నికల నేపథ్యంలో జూన్ 1 వరకు పెంచొద్దంటూ ఈసీ ఆదేశించింది. దీంతో చివరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్హెచ్ఏఐ టోల్ ఛార్జీలను పెంచింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై పెరిగిన టోల్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. 5% మేర టోల్ ఛార్జీలు పెరిగినట్లుగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ హైవేలపై వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా పరిధిలోని పంతంగి, కోర్లపహాడ్, ఏపీలోని చిల్లకల్లు, వరంగల్ హైవే, బీబీ నగర్ మండలం గూడూరు టోల్ ప్లాజాలు ఉన్నాయి. కేదార్నాథ్ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ భారీగా పెరగడంతో ఆలయ కమిటీ తగిన ప్రణాళికలు రూపొందించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా గంటకు 1800 మందికి పైగా కేదార్నాథ్కు దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసింది. అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. ఇక ఈ నెల 2వ వారం నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారు. రోజుకు 36,000 మందికి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ వివరాలకు వెళ్దాం. పీఓకేపై పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ విదేశీ భూభాగం అని పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టులో అంగీకరించింది. అక్కడ పాకిస్తాన్ చట్టాలు చెల్లవని తెలిపింది. రావల్పిండిలో తన ఇంట్లో ఉన్న అహ్మద్ ఫర్హద్ షా అనే జర్నలిస్టును పాకిస్తాన్ నిఘా సంస్థ మే 15న కిడ్నాప్ చేసింది. దీనిపై ఆయన భార్య ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అహ్మద్ ఫర్హాద్ను కోర్టులో ప్రవేశపెట్టాలంటూ కోర్టు అధికారులను ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అదనపు అటార్నీ జనరల్ అహ్మద్ పీఓకే పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలిపారు. అది విదేశీ భూభాగమని, అక్కడ పాకిస్తాన్ చట్టాలు చెల్లవని స్పష్టం చేశారు. అహ్మద్ను కోర్టులో ప్రవేశపెట్టడం కుదరదని చెప్పారు. పీఓకే విదేశీ భూభాగం అయితే పాక్ సైన్యం, రేంజర్లు ఆ ప్రాంతంలోకి ఎందుకు చొరబడుతున్నారంటూ కోర్టు చురకలంటించింది. నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి రుతుపవనాలు. ఏపీ అంతటా రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కోస్తాంధ్ర జిల్లాలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
హైదరాబాద్ నగరాన్ని వర్షం పలకరించింది. కొద్ది రోజులుగా భారీ ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఎండ తీవ్రతతో జనం ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అయితే మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడింది. సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, అంబర్పేట్, రామాన్పూర్, ఉప్పల్, బోడుప్పల్, సుచిత్ర, కోంపల్లి, షాపూర్ నగర్, గాజుల రామారం, నేరెడ్మేట్, షాద్నగర్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 24 గంటల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఉచిత దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూ లైన్లలో వేచి ఉన్నారు భక్తులు. శనివారం 79,000 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగుస్తూ ఉండడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల సందడితో ఆలయం కిటకిటలాడుతోంది. ఆలయ ప్రాంగణంలోని మాడ వీధులన్నీ జనసంద్రంగా మారిపోయాయి. క్యూ కాంప్లెక్స్లో స్వామివారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి వేచి ఉన్నారు జనం. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొండపై జెండా ఆవిష్కరించారు ఆలయ ఈవో. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. టీ20 వరల్డ్ కప్ లో కెనడాపై ఆతిథ్య యునైటెడ్ స్టేట్స్ ఘన విజయాన్ని సాధించింది. 195 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యుఎస్ఏ బ్యాటర్స్ జోన్స్ 94, ఆండ్రూస్ గోస్ 65 పరుగులతో రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులను చేసింది. కెనడా బ్యాటింగ్లో తాలివాల్ 61, కిట్టన్ 51 అర్ధ సెంచరీతో చెలరేగిపోయారు. ITV non-stop news updates.